నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఆ తర్వాత ప్రస్తుతానికి సింగిల్ విండో డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. అలాగే నా సతీమణి ప్రమీల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్గా కూడా పనిచేశారు. ఇప్పుడు నేను కూడా సింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా అతిపెద్ద బాధ్యత నా మీద ఉంచారు. కావున నేను ఎప్పటికీ వారికి రుణపడి ఉన్నాను. అలాగే సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన సింగనమల నియోజకవర్గంలో ఉన్న సెంటిమెంట్ అందరికీ తెలిసిందే కాబట్టి మనమందరం కలిసికట్టుగా పనిచేసి మన జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. అలాగే ప్రస్తుతం ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. మన రాష్ట్రానికి వస్తే మన జగనన్న చూస్తున్నట్టు ముందుగా పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. కావున మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనమందరినీ కలుపుకొని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలని, మన జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కావున అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను
చరిత్రలో ఎన్నడూ లేనంతగా సంక్షేమంలో కావచ్చు, అలాగే రాజ్యాధికారంలో కావచ్చు అగ్రస్థానంలో మన జగనన్న కూర్చోబెట్టాలి. దానికి మనం అందరం కలిసి ఖచ్చితంగా మన జగనన్న సీఎం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ మన సింగనమల నియోజకవర్గానికి వస్తే ఎంపీఎల్ఏ జనగడ పద్మావతి గారు గత 5 ఏళ్ల హాయంలో మన అభివృద్ధి పైన ఎంతో గౌరవంగా నేను చూసి గర్వపడుతున్నాను. అలాగే సింగనమల లోకలైజేషన్ చేసి అలాగే 40 చెరువులకు దాదాపు నీళ్ళు ఇచ్చిన ఘనత మన సింగనమల ఎమ్మెల్యే జనగడ పద్మావతి గారినే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 4 ఏళ్ల పోరాటంలో సాగునీరు ఎన్నో ఘన సాధించింది. అలాగే నియోజకవర్గంలో కూడా ఎన్నో మంచి పనులు కూడా చేశారు. ఇంకా ముందు ముందు కూడా మన స్ఫూర్తిని తీసుకొని అలాగే నియోజకవర్గంలో నా వంతు కృషి కూడా చేసి ప్రజలకు అందుబాటులో ఉంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వయసులో చిన్నవాడిని, అనుభవం లేని వాడిని అయినా మీ అందరినీ చూస్తుంటే ఈరోజు నాకు చాలా ధైర్యం వస్తుంది. కావున మీ అందరి సహాయ సహకారం కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈసారి సింగనమల నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేస్తామని ధైర్యంగా చెప్తున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.